2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి. హలో మ్యామ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ నూజివీడు. న్యూజివీడ్ నుంచి ఇక్కడికి వచ్చి కోడ్ నైన్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ట్రిపుల్ ఈ, సో ఐ డోంట్ హ్యావ్ అ కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ జావా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్ ఐటీ స్టూడెంట్స్ కెన్ ఆల్సో లెర్న్ అని చెప్పి ఐ జాయిన్ దిస్. ఓకే, అంటే అప్రోచ్ అయిన తర్వాత ఎలా ఉంది? ఎక్కడ మీకు కోడ్ నైన్ సజెస్టబుల్ అనిపించింది? లైక్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రమ్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనిపించింది, సో ఐ చూస్ దిస్. జాయిన్ అయిన తర్వాత మీకు టీచింగ్ పరంగా, ఎక్స్ప్లెనేషన్ పరంగా, ఎగ్జామ్స్ పరంగా ఎలా ఉంది ఇక్కడ? లైక్ అందరూ బాగా చెప్తున్నారు, లైక్ క్లాసెస్ లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేస్తున్నారు, అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ ఆల్సో కూడా ఉన్నాయి. అండ్ మనకి ఏదన్నా అర్థం కాకపోయినా వెంటనే వీ కెన్ ఆస్క్ ఫ్యాకల్టీ. విత్ దాట్ ఫీడ్బ్యాక్ దే గెట్ చేంజ్, వే ఆఫ్ టీచింగ్ దే చేంజ్. అండ్ నాన్ ఐటీ స్టూడెంట్స్ కూడా దే కెన్ లెర్న్ అండ్ కాన్ఫిడెన్స్ అని కలుగుతుంది. ఓకే, లైక్ అందరినీ మైండ్లో పెట్టుకొని దే టీచర్స్. అంటే చాలా మంది నేను నాన్ ఐటీ నేను చేయగలనా అనుకునే వాళ్ళకి కూడా ఐ ప్రిఫర్ చేస్తాను. Yes. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ట్రావెల్ అయ్యే ప్రాసెస్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? లైక్ ఐ హ్యావ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ జావా. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ అ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ ఆల్సో డూ ప్రోగ్రామింగ్ ప్రాక్టికల్గా ఐ కెన్ ఇంప్లిమెంట్ అని చెప్పి అనిపించింది. ఓవరాల్ కోర్స్ ఎన్ని డేస్ ఉంటుంది మనకి? 100 days. 100 days. సో ఈ 100 daysలో మనకి టైం టేబుల్ ఎలా ఉంది? లైక్ ఫస్ట్ స్టార్టింగ్ 45 days కోర్ జావా నేర్పిస్తారు, దెన్ అడ్వాన్స్డ్ జావా, దెన్ మై ఎస్క్యూఎల్, దెన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, మీరు వచ్చి అలాంగ్ విత్ ది డిఎస్ఏ ఆల్సో ప్యారలల్లీ డిఎస్ఏ గారు. చేంజ్ గమనించారా? ఎస్ మ్యామ్, లాట్ ఆఫ్ చేంజ్. దెన్ అంతకుముందు వరకు ప్రోగ్రామింగ్ అంటే అంతగా ఏం రాదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఓకే, అండ్ ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు వచ్చే ఛాలెంజెస్, రిస్క్స్ అవన్నీ కూడా క్లియర్ చేయడానికి వెంటనే క్లియర్ చేస్తున్నారు. లైక్ ప్రాక్టీస్ సెషన్స్లో మేడం ఏది డౌట్ అడిగినా, లైక్ ఎన్నిసార్లు అడిగినా సరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు ఇక్కడ? ఎవ్రీ డే వీ హ్యావ్ ఎగ్జామ్ ఫ్రమ్ 7 to 11. మీకు పోర్టల్ ఈజ్ యాక్సెసిబుల్, అండ్ ఆ టైంలో ఎగ్జామ్ రాయొచ్చు. లైక్ ½ an hour ఏదైతే క్లాస్లో చెప్పారో సేమ్ అదే ఎగ్జామ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దట్ ఏది ఉండదు. అండ్ వీ హ్యావ్ వీక్లీ ఎగ్జామ్స్ ఎవ్రీ ట్యూస్డే, అండ్ మాక్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎవ్రీ సండే వీ హ్యావ్. ఓకే, అండ్ మీలాగనే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? పేరెంట్స్కి అయినా, ఎస్పెషలీ అమ్మాయిలకైనా వర్త్ అనిపిస్తుంది. లైక్ ఎంత దూరం నుంచి వచ్చినా లైక్ వీ కెన్ లెర్న్ అని చెప్పి అనిపిస్తుంది. సో దూరం ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ మనకి క్వాలిటీ అనేది ఉంటుంది అంటారు. సో ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ కోడ్ నైన్. బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఐ హ్యావ్ చూస్ అండ్ ఇన్ మై కెరియర్. కోడ్ నైన్ ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? సోషల్ మీడియా ద్వారా స్క్రోల్ అవుతుంటే సుమన్ టీవీ ద్వారానే సాయిరామ్ సార్ మాటలు, ఆయన టాకింగ్స్, ఆయన సెమినార్స్ విని ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఈయన కరెక్ట్గా చెప్తున్నారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ గురించి అని చెప్పి ఐ అప్రోచ్ కోడ్ నైన్. ఓకే, ఎలా విజిట్ చేసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా? విజిట్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ మాకు చెప్పింది దే హ్యావ్ గైడెడ్ సమ్ ఎలా ఉంటుంది మీకు మా కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది, ఎలా కరెక్ట్ వేలో వెళ్తుందని చెప్పారు. అలా వెళ్తుందా లేదా అని ఫస్ట్ నేను డౌట్ పడ్డా. దాని తర్వాత జాయిన్ అయ్యాక కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పారు అదే విధానంగా రోజు కంటిన్యూస్ 6 hours క్లాసెస్ కంటిన్యూస్గా, అంటే 6 hours క్లాసెస్ కూడా ప్రెషర్ లేకుండా ఒక నేర్చుకుంటున్నాం, ఒక కొత్తది నేర్చుకుంటున్నాం అనే విధంగా వెళ్తుంది. ఇట్స్ గుడ్. ఏ కోర్స్లో జాయిన్ అయ్యారు మీరు? జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, మెంటర్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ట్రైనింగ్ అంతా ఎలా జరుగుతుంది ఇక్కడ? మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం క్లాస్కి వచ్చి ప్రిపేర్ అవుతా ఉంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. మీకు ఏదైనా డౌట్స్ ఉందా లేదా మనం వెళ్ళి ఫ్రీగా అప్రోచ్ అవుతుంది. ఎక్కడ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా కరెక్ట్గా మనం ఎక్కడైతే డౌట్ పడుతున్నామో అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ ఓపెన్గా మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మన ఆప్టిట్యూడ్ అయినా సాఫ్ట్ స్కిల్స్ అయినా వాళ్ళు చాలా మనకి ఎక్కడ మిస్టేక్ ఉన్నా, ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం వాళ్ళకి చెప్పుకోవచ్చు. చాలా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అనే మెథడ్లో వెళ్తుంది ఇక్కడ. అండ్ అలా ఉండడం స్టూడెంట్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అంటారు? సో ద స్టూడెంట్కి ఇంకా భయం అనేది పోతుంది. ఏదైనా ఒకటి ఏదైనా తనకు డౌట్ ఉన్నా తను అడగాలన్నా, కాలేజెస్ అంటే మనకి లెక్చరర్స్ అలా ఉండరు, మ్యాక్సిమం ఉండరు. ఇక్కడ అలా కాదు, స్టూడెంట్కి ఫియర్ ఆఫ్ ఆస్కింగ్ అనేది పోతుంది. సో దట్ హీ కెన్ అప్రోచ్ మోర్ ఈజీలీ ఇన్ ఏ మోర్ ఈజీ వే. ఓకే, సో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు? మీలో చేంజ్ గమనించారా? ఏంటి ఆ చేంజ్? యాక్చువల్లీ నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ నా సాఫ్ట్ స్కిల్స్ కానీ కొద్దిగా వీక్ ఉండే.
అది ఇక్కడికి వచ్చాక డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉంది కానీ ఎప్పుడు డిక్రిమెంట్ అనేది నాకు లేదు. ఓకే. అండ్ ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే సాల్వ్ చేయడానికి ఇక్కడ మా మెంటర్స్, టీచర్స్ చాలా మంది ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ టు అస్. ఓకే. మాక్ టెస్ట్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? యా, డైలీ మాక్ టెస్ట్ అండ్ వీక్లీ వన్స్ మాక్ ఇంటర్వ్యూ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీక్లీ వన్స్ మాకు వీక్లీ టెస్ట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా మనం సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల మనం ఏదైనా అట్ ద పాయింట్ వీక్ ఉంటే వీ కెన్ ఈజీలీ నోటీస్ అవర్ సెల్స్ అండ్ వీ కెన్ ఇంప్రూవ్ ఇన్ దట్ పాయింట్. ఓకే. ఇంకా ఎవరికైనా కూడా ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి, కోడ్నాన్ని చూస్ చేసుకోవాలి అన్నప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్లో డైలమాల్లో జాయిన్ అవ్వాలా వద్దా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? నో డౌట్ ఏం పడకలేదు, జస్ట్ కమ్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద క్లాస్. అప్పుడు మీకే కొన్ని రోజులు మీకే తెలుస్తుంది అది యూ ఆర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ బెటర్ వే అని తెలుస్తుంది. ఓకే. సో ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ కోడ్నాన్. ది బెస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్.